అప్డేట్ శ్రీనివాస్, ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి రవి కూడా జాయిన్ అవుతున్నారు. రవి, ఎర్రవెల్ల లేకపోతే హైదరాబాద్, అంటే చట్టంలో ప్రొవిజన్ లేదు, ఆ వయసు వాళ్ళకి ఎక్కడ ఉంటే వాళ్ళ దగ్గరికి వచ్చి ఇంట్రోగేషన్ చేయాలనేది ఇటు న్యాయ నిపుణులు చెబుతున్నటువంటి మాట. మరో సైడు న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నారు, హైదరాబాద్లోనే ఇంట్రోగేట్ చేయాలని చెప్పి భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇది ఎట్లా ఉండబోతుంది పరిణామం? చక్రి, కేసీఆర్ కి ఇవ్వాల్సినటువంటి రిప్లై పైన సిట్ బృందం కూడా సమావేశమైంది. కమాండ్ కంట్రోల్ రూమ్ లో సిట్ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ లో దర్యాప్తు చేస్తున్నటువంటి బృందం అంతా సమావేశమయ్యారు. దీనిపైన లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుంటున్నారు. ఎలాంటి రిప్లై ఇవ్వాలి, ఏ డేట్ ను కేటాయించాలి, ముఖ్యంగా స్థలం విషయం పైన సిట్ బృందం సమాలోచన చేస్తోంది. ఎందుకంటే కేసీఆర్ ఇచ్చినటువంటి రిప్లై లో క్లియర్ గా పేర్కొన్నారు, తన ఇల్లు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే ఉంది, నేను ఇక్కడే ఉంటున్నాను, నాకంటూ ఉన్నటువంటి ఇల్లు ఇదే, మీరు ఫర్దర్ గా నోటీస్ ఏదైనా సర్వ్ చేయాలి అనుకుంటే ఇదే అడ్రస్ కు సర్వ్ చేయండి, నేను విచారణకు హాజరవ్వాలి అని అనుకుంటే కూడా ఇదే ప్లేస్ లో ఉంటాను, ఇక్కడే నన్ను విచారించండి అని చెప్పి కూడా ఆ రిప్లై లో పేర్కొన్నారు. కాబట్టి సో ఫర్దర్ గా ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి వెళ్ళి నోటీసులు ఇవ్వాలా, లేకపోతే ఇక్కడే నందినగర్ లో ఇస్తూ మీరు హైదరాబాద్ ప్రిన్సెస్ లోనే ఉండాలి, మీరు ఇక్కడ చూసినటువంటి ఏ ప్లేస్ అయినా సరే మేము విచారణ చేస్తామనేది చెప్తారనేది చూడాల్సింది. ఎందుకంటే కేసీఆర్ కేవలం గడువు మాత్రమే కోవడం కాకుండా అందులో క్లియర్ గా మెన్షన్ కూడా చేశారు, నేను చట్టాలను గౌరవిస్తాను, నేను విచారణకు పూర్తిగా సహకరిస్తాను, రాజకీయ ఒత్తిళ్లకు ప్రయోగపడకుండా విచారణ జరపాలి అని చెప్పి అందులో పేర్కొన్నారు. ముఖ్యంగా అడ్రస్ విషయంలో కూడా తాను పేర్కొన్నారు. ఎందుకంటే నిన్న నోటీసులు ఇవ్వడానికి వెళ్ళినటువంటి టైంలో కూడా నందినగర్ లో ఉన్నటువంటి ఇంటికి వెళ్లారు, అక్కడే ఉన్నటువంటి సిబ్బందికి నోటీసులు ఇచ్చారు. ఎప్పుడైతే నోటీసుల విషయం తెలుసుకున్నారో కేసీఆర్, హరీష్ రావు అదేవిధంగా కేటీఆర్ తో సమావేశం అయిన తర్వాత ఒక రిప్లై కూడా ఇచ్చారు. ఆ రిప్లై లో ఉన్నటువంటి పేర్కొన్నటువంటి దాంట్లో తనకు సమయం కావాలని కోరుతూనే నేను ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఉంటున్నాను, నా ఇల్లు ఇదే, ఇక్కడే నోటీస్ సర్వ్ చేయండి, ఫర్దర్ గా నోటీస్ ఏది ఇచ్చినా ఒకవేళ విచారణ జరపాలనుకున్నా కూడా నేను ఇక్కడే ఉంటాననే విషయాన్ని చెప్పారు. కాబట్టి సిట్ నెక్స్ట్ ఇచ్చేటటువంటి నోటీసు ఎర్రవల్లికే వెళ్ళి ఇవ్వాల్సి ఉంటుంది, లేదా సిట్ బలంగా పేర్కొనాల్సి వస్తుంది, మేము నందినగర్ లో ఉన్నటువంటి ఇంటికే సర్వ్ చేస్తాం, మీరు ఖచ్చితంగా హైదరాబాద్ ప్రిన్సెస్ లో ఉన్నటువంటి ఏదైనా స్థలం సూచించండి, అక్కడికే వచ్చి మేము విచారణ జరుపుతాం, లేకపోతే సిట్ కార్యాలయానికి రండి, ఇలా నోటీస్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇలా ఇవ్వచ్చా లేదా అనే దానిపైన లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుంటున్నారు. ఎంటైర్ సిట్ బృందం కూడా సమావేశమైంది. ఫర్దర్ గా నోటీస్ ఇస్తే ఈ రోజు సాయంత్రం 6 గంటల లోపు నోటీస్ సర్వ్ చేసే అవకాశం ఉంటుంది. ఇన్ కేసు ఈ రోజు ఇవ్వాల్సినటువంటి నోటీస్ పైన ఇక్కడే మళ్ళీ నందినగర్ లో ఉన్నటువంటి ఇంటికి ఇచ్చి మీరు ఖచ్చితంగా హైదరాబాద్ ప్రిన్సెస్ లో ఉండేటటువంటి ఇంటిని సూచించండి అని చెప్పి పేర్కొంటారా, లేకపోతే కేసీఆర్ ఇచ్చినటువంటి విధంగానే ఎర్రవల్లికి ఫామ్ హౌస్ కి వెళ్ళి అక్కడ నోటీస్ సర్వ్ చేసి ఫలానా తేదీ రోజు మేము విచారణ జరపడానికి మేము వస్తాం, మీరు సహకరించండి అని చెప్తారనేది చూడాలి. సో ప్రస్తుతానికైతే సిట్ బృందం సమావేశమైంది. మరో గంట పాటు ఈ సమావేశం కొనసాగే అవకాశం ఉంది. చక్ర. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రవి.